హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. రా మ్యాంగో విత్ ఎగ్స్ కర్రీ అసలు ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. 4 చాప్డ్ ఆనియన్స్, నేను 4 to 5 ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ చింతపండుని నేను కొంచెం గ్రేవీ తీసుకున్నాను. మ్యాంగో పీసెస్ కట్ చేసుకున్నాను. అండ్ 2 గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, జీరా, మస్టర్డ్ సీడ్స్. అండ్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక మనం అందులో ఆయిల్ని వేసుకుందాం. సో నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయింది. ఇందులో కర్రీ లీవ్స్, జీరా, గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం. సో ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం మనం 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, బాగా కుక్ అయ్యి ఆనియన్స్. నెక్స్ట్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ టర్మరిక్ని కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో బిఫోరే ఆనియన్స్ కుక్ అయ్యాక సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరు. ఈ కర్రీకి అలాగైతేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. సో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మనం ఇందులో. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో మనం చింతపండుని గ్రేవీ తీసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా పేస్ట్ 1/2 కప్ మనం యాడ్ చేసేసుకుందాం. అది యాడ్ చేసుకున్నాక ఒక 1 కప్ ఆఫ్ వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, జాగిరి ఆరెల్స్ పటికి బెల్లం. నేను పటికి బెల్లంని వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. అసలు స్వీట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి, ఇలాగైనా బాగుంటుంది. కానీ స్వీట్ వేసుకుంటే టేస్ట్ వేరు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో మనం ఎగ్స్ని, బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని, నేను కుక్కర్లో చేస్తున్నా కాబట్టి లిడ్ని క్లోజ్ చేసి ఒక విజిల్ పెట్టుకుంటున్నాను. నార్మల్గా కడాయిలో చేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్ ఒకసారి బాయిల్ అయ్యి కుక్ అయితే సరిపోతుంది. సో ఒక విజిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం లిడ్ని ఓపెన్ చేసి చూద్దాం. సో చాలా బాగుంది, చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో వాటర్ ఎక్కువ తక్కువ ఏమీ అవ్వలేదు, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇది చాలా బాగుంటుంది వేడి వేడి రైస్తో టేస్ట్, ఎందుకంటే మ్యాంగో వేసాం, కొంచెం స్వీట్, కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎగ్ విత్ రా మ్యాంగో, సో రెడీ టు సర్వ్. సో చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ ట్రై చేయండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.